ఈ రోజుకి ఎన్నికల ప్రచారం కొడాలి నాని గారు మొదలుపెట్టి 16వ రోజు. ఏ వార్డుకి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జన నీరాజనం తప్ప వేరేదేమీ లేదు. అంత బాగా ఆదరిస్తున్నారు. కొడాలి నాని అంటే గుడివాడ గుండె చెప్పడమే అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ ఎన్నికల ప్రచారం ఏంటంటే దుష్ట కూటమికి, సంక్షేమ పాలనకి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. గత 16 రోజుల నుంచి నిర్విరామంగా ప్రతి గడపకు వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం, వాళ్ళు ఆదరిస్తున్న తీరు చూసి మాకు కార్యకర్తలుగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక లీడర్ అవ్వాలంటే ఇలా ఉండాలా, ప్రజల్లో ఇలా ఉండాలా, ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేయకూడదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించింది ఏంటంటే మోసపూరిత వాగ్దానాలు అనేవి చేయకూడదు. జరిగేవే చెప్పాలి, చేసేవే చెప్పాలి, చేయగలిగినవే మనం మేనిఫెస్టోలో పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు సంక్షేమ పాలన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అందించాడు. అట్లాగే గుడివాడలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు నాని గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగినాయి. టిడ్కో ఇళ్ళు కానీ రోడ్లు కానీ ఫ్లైఓవర్స్ కానీ ఇలాగా ప్రతిదీ కూడా చక్కగా వర్క్స్ జరుగుతున్నాయి. ఈసారి 20,000 పైన మెజార్టీ కొడాలి నాని గారికి వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆయనే ఈ గుడివాడకి శాశ్వత ఎమ్మెల్యే. ఇక్కడ ఉన్న కొంతమంది బొఫూన్ గాళ్ళు అందరూ అది గ్రహించాలి. మీరు మీడియా ఉంది కదా అని చెప్పి మీ ఎల్లో మీడియాలో అవాకులు చవాకులు ఆయన మీద పేలితే మేము ఓటుతో సరైన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై కొడాలి నాని.